అదృష్టము, దురదృష్టము అన్నవి లేవు. జీవితంలో ఏది జరిగినా అవి మనం చేసుకున్న కర్మ ఫలితాలే. అది ఆయన చెప్పిన ముఖ్యమైన పాయింట్. దాంట్లోంచి అయన్నీ వెళ్ళారాయన. నువ్వు చెప్పినవి కూడా గ్రహించొచ్చు. ఆ పాయింట్లు కూడా కరెక్టే. దాంట్లోంచి మనం గ్రహించొచ్చు. మరి లోకంలో ఈ మాటలనడం సహజం. ఎవరికైనా కలిసొస్తూ ఉంటే అదృష్టవంతుడురా అంటాం. ఎవరికైనా కష్టాలు, సమస్యలు, బాధలు ఉంటే దురదృష్టవంతుడు అనుకుంటాం. దురదృష్టవంతురాలు. ఏ రకమైన ఇబ్బందులు పడుతున్నా, బాధలు పడుతున్నా, నష్టం వచ్చినా, అది ఏదొచ్చినా సరే. చాలా దురదృష్టవంతురాలు. ఆవిడ సంసారంలో చాలా ఇబ్బందులు పడుతుంది. ఏంటో పాపం అస్తమానం కష్టాల మీద కష్టాలు. ఓ కష్టం తీరిందంటే ఇంకో కష్టం వస్తుంది. జీవితం అలా అయిపోయింది. ఎంతో దురదృష్టవంతురాలు అని చెప్పి అనడము, అనుకోవడము సహజం. అలాగే ఏదైనా బాగా కలిసొస్తుంటే ఎంత అదృష్టవంతురాలు. ఏమీ లేదు అంతకుముందు. అనుకోకుండా ఓ కోటీశ్వరుడితో వివాహమైంది. వాడెంతో బాగా చూసుకుంటున్నాడు. ఖచ్చితంగా అంటారు, ఎంత అదృష్టవంతురాలు రావిడ అని చెప్పి. అంటే ఆవిడ అదృష్టవంతురాలు, ఈవిడ దురదృష్టవంతురాలు. అంటే అదృష్టము, దురదృష్టాన్ని బట్టి జీవితం ఉందన్నట్టుగా భావిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఇవాళ గంగారెడ్డి గారు ఏం చెప్పారంటే, అసలు పత్రి గారు చెప్పిన సందేశమే ఆయన చెప్పడం జరిగింది. అసలు అదృష్టము, దురదృష్టం అన్నవి లేనే లేవు. ఉన్నది వాళ్ళు చేసుకున్న కర్మలే అని. అంటే ఎవడి జీవితమైనా సరే గతంలో మనం చేసుకున్న కర్మలను బట్టే మన జీవించే జీవిత విధానం అన్నది ఆధారపడి ఉంది. ఎన్నో మనం నిత్య జీవితంలో ఎన్ని తప్పులు చేస్తున్నాం, ఎన్ని పాపాలు చేస్తున్నాం, ఎన్ని ఘోరాలు చేస్తున్నాం, ఎన్ని చెయ్యకూడని పనులు చేస్తున్నాం. చూడండి, ఏమీ లేనప్పుడు అణిగిమణిగి ఉంటాం. అధికారం చేతిలోకి వచ్చేసరికి, ఆ పెత్తనం వచ్చేసరికి మనం ఎన్నో రకాలైనటువంటి అకృత్యాలు, నేరాలు, ఘోరాలు కూడా చేస్తూ ఉంటాం. వాడు పవర్‌లోకి రాకముందు ఓ రకంగా ఉంటాడు. మంచి పవర్ వచ్చేసరికి ఎలా విజృంభిస్తాడో చూడండి. అలాగే ఆవిడ కోడలుగా ఉన్నప్పుడు అణిగి వణిగి ఉంటుంది. కొన్నాళ్ళకి ఆవిడ అలా ఉండదు. అత్తగారు అవుతుంది. అప్పుడు ఆవిడ నిజ స్వరూపం బయటపడతాది. తాను ఒకనాటి కోడలే అన్న భావం మర్చిపోతుంది. తన అజమాయిషీ చేయాలని చూస్తూ ఉంటాడు. అలాగే కొన్ని కొన్ని సంసారాల్లో లోకుగా ఉన్నటువంటి ఉంటారు. రకరకాల వాళ్ళు ఉంటారు. అందరూ ఒక రకంగా ఉండరు. అందరి ప్రవర్తన ఒక రకంగా ఉండదు. అణకువగా ఉన్న భార్య లభిస్తే ఇంకా అణచాలని చూస్తాడు భర్త. అణకువగా ఉన్న భర్త లభిస్తే ఇంకా అణగదొక్కాలని చూస్తూ ఉంటాడు. తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు. ఆ రకము ఉంటుంది, ఈ రకము ఉంటుంది. సహజంగా భర్తకి శారీరక పుష్టి, బలము ఎక్కువగా ఉంటుంది.
ఆర్థిక స్వేచ్ఛ ఉంటుంది. ఆ తల్లిదండ్రుల ఆస్తులు వాళ్ళకి సంక్రమిస్తాయి కాబట్టి, అది వాడి చేతిలో ఉంటుంది కాబట్టి, తన ఆధిపత్యాన్ని చూపిస్తూ ఉంటాడు. ఎప్పుడు తన భార్య తన చెప్పు చేతల్లో ఉండాలనేటువంటి చేత ఎక్కువ శాతం ఈ రకంగా ఉంటుంది. కొద్దిగా తక్కువ శాతం స్త్రీల డామినేషన్ కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. అదే కాదు, ఇంకా ఎన్నో రకాలుగా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సరే, ఇప్పుడు నీ పరిస్థితి బాగుంది. నువ్వు అన్ని రకాలుగాను ఆధిపత్యంలో ఉన్నావు. చేత నువ్వేం చేసినా ఇప్పుడు చెల్లుబాటు అవుతుంది. రైటే, కాదని ఎవడు అంటావు. ప్రభుత్వంలో అయినా సరే ఆడు సీఎం, పిఎం అవుతే ఏదైనా చేయగలడాడు. ఆ మహారాజు, చక్రవర్తి ఆడి మాటకి ఇంకా శాసనం, మాటే శాసనం. ఎవడు మాట్లాడడానికి లేదు. మరి అలాంటి వాడు మరి తన ప్రజల్ని బాగా చూసుకుంటే ఆ పుణ్యఫలం వాడికి దక్కుతుంది. మరు జన్మలో దానికి అనుగుణమైన జీవితం వాడికి లభిస్తుంది. ఇంత అధికారము ఇవన్నీ వచ్చినాయి అని చెప్పి వాడు దాన్ని చూపించి ఏమీ చేయలేనటువంటి అమాయకమైనటువంటి ఆ ప్రజల్ని కనుక అణచడానికి, తన కక్ష తీర్చుకోవడానికి, తన సర్దాలు తీర్చుకోవడానికి వాడు ప్రయత్నించి వాళ్ళని ఏమాత్రం హింసించినా, బాధించినా, అణగదొక్కడానికి చూసిన మరుజన్మలో తాను అంత దారుణమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ పరిస్థితి ఎదుర్కొంటున్నప్పుడు ఆ మరుజన్మలో వాడికి అన్ని కష్టాలు వస్తాయి. ఏంటి నాకు ఇన్ని కష్టాలు? ఓ స్త్రీ జన్మ తీసుకోవచ్చు, మరు జన్మలో పురుష జన్మ తీసుకోవచ్చు. తీసుకుని ఆ బాధలు అనుభవిస్తూ నాకేంటి ఇన్ని కష్టాలు అని వాపోతూ ఉంటాడు. మీరు చూడండి, హిట్లర్ ఎంతమందిని చంపించాడు. ఒక్కడు ప్రపంచ యుద్ధాన్నే ప్రకటించి ప్రపంచాన్నే జయించాలనే ఉద్దేశంతో లక్షల మందిని చంపించాడు తన ఆధిపత్యం కోసం. ఆడిది ఉద్దేశం ఏమీ లేదు, అవకాశం ఉంది, అంత పవరు. అని చేత ప్రపంచాన్ని నా గుప్పెట్లో పెట్టుకోవాలి అని ఎన్నో లక్షల మందిని చంపించాడు, ఘోరంగా చంపించాడు. ఎదిరించిన వాళ్ళందరినీ జైల్లో పెట్టి హింసించి ఎన్ని చేశాడు. మరి వాడు ఎన్ని జన్మలు తీసుకోవాలో, ఎన్ని జన్మల్లో ఎంత నరకం తీసుకోవాలో, అనుభవించాలో ఒక్కసారి ఆలోచించండి. అలాంటి దుర్భరమైన జీవితం వాడు అనుభవిస్తూ ఉంటే వాడు గతంలో హిట్లరు అన్న సంగతి ఆడికి తెలీదు. అప్పుడు అంత చక్రవర్తిలాగా అంత విజృంభించిన వాడు తర్వాత ఎన్నో జన్మల్లో ఆ కర్మలన్నీ అనుభవించాల్సి వస్తుంది. కొంతమంది రాజులు మనకు తెలుసు, ప్రపంచాన్నే జయించాలని ఎంతో మందిని చంపించి యుద్ధాలు చేశారు. ఇవన్నీ అనుభవించాలి, తప్పదు. ప్రతి ఒక్కడు అనుభవించాలి. అంచేత మనము ఇప్పుడు చూస్తున్నాం ఇప్పుడున్న ప్రపంచంలో అధికార దర్పం, అధికారం అవనివ్వండి, ఏది అవనివ్వండి, ధన మదం, తెలివి, ఇలాంటివన్నీ ఉపయోగించి ఆధిపత్యాన్ని చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మీరు కావాలంటే మీరు గమనించవచ్చు, మనకి యూట్యూబ్లోను, ఫేస్బుక్లో ఇట్లు కూడా పెడుతూ ఉంటారు. బ్రోతల్ హౌసెస్ అంటారు.
వ్యభిచార గృహాలు. ఆ స్త్రీలను పట్టి తెచ్చి వాళ్ళ చేత వ్యభిచారం చేయిస్తూ వాళ్ళకి ఎంత నరకం చూపిస్తారో చూడండి. వాళ్ళు ఏం చేయగలరు? వీడు కండలు పెంచి ఉంటాడు, అంతటి వాడిని ఆవిడేమీ ఎదుర్కోగలదు. ఆడేం చేసినా పడి ఉండవలసిందే, ఆడి సర్దాలు తీర్చవలసిందే. ఆ జన్మ అలా గడిచిపోద్ది. కానీ ఎంత అక్కడ హింసించాడో తాను ఒక జన్మ తీసుకుని అలాంటి హింస మళ్ళా అనుభవించవలసి వస్తుంది. ఈ విషయం తెలియదే. అనుభవించేటప్పుడు ఏ స్త్రీ జన్మ తీసుకుని అనుభవిస్తుంది అనుకోండి, అనుకుంటూ ఉంటుంది, నేను దురదృష్టవంతురాలిని, నాకే ఇన్ని కష్టాలు వస్తున్నాయి, ఇన్ని బాధలు వస్తున్నాయి, ఎవడూ నన్ను సరిగ్గా పట్టించుకోవట్లేదు, నా తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు, నా భర్త పట్టించుకోవట్లేదు, పైగా వాళ్ళు హింసిస్తున్నారు, వీళ్ళు హింసిస్తున్నారు, నా బతికేటి, నేనేం చేయాలి, ఇప్పుడు నాకేంటి దారి అని వాపోతూ ఉంటారు. చేత గుర్తుపెట్టుకోండి, ఎవ్వరూ దురదృష్టము అనుకోకల, ఒక్కటే అందులోంచి గ్రహించవలసింది, ఈనాడు నేను చేసిన పాపమో హింసో అది ఈ రకంగా అనుభవించవలసి వస్తుంది అని ప్రతి ఒక్కళ్ళు గుర్తు చేసుకోవాలి. ఏ చిన్న కష్టం వచ్చినా సరే ప్రతి ఒక్కళ్ళు కూడా. అంతేగాని తన ఈ పరిస్థితికి ఏ భర్త కాదు, ఏ కుటుంబ సభ్యులు కాదు, ఏ దేవుడు కారణం కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అసమర్షిక ఉంటాయి, రకరకాల పరిస్థితులు ఉంటాయి ప్రతి ఒక్కళ్ళకి. బాగున్న వాళ్ళ గురించి మనం ఏమీ అనుకోకల, వాళ్ళ ఏమీ అనుకోరు, భావించరు, బాధపడరు. కానీ వాళ్ళు అదృష్టమే అనుకుంటారు. ఎప్పటి అదృష్టమో, నేను ఇలాంటి సంసారంలో పుట్టాను, ఇలాంటి భార్య లభించింది, ఇలాంటి భర్త లభించాడు, ఇలాంటి పిల్లలు నాకు కలిగారు, ఈ రకంగా చూసినా అన్ని రకాలుగా నువ్వు నాకు బాగున్నాయి, వాళ్ళ పరిస్థితి బాగుంది, వీళ్ళ పరిస్థితి బాగుంది, అందరి భవిష్యత్తు బాగుంది, ఇంకేం కావాలి నాకు, ఈ జీవితం ఇలా వెళ్ళిపోతే చాలు అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే రకరకాల కష్టాలు, బాధలు అనుభవిస్తే ఏంటి నా జీవితం ఇలా అయిపోయింది. ఇంకా కొంతమంది తట్టుకోలేని వాళ్ళు ఉంటే ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు. తట్టుకోలేరు ఆ దుర్భర పరిస్థితి. ఆర్థిక నష్టాలు కలిగి అప్పులు పాలై వాళ్ళ ఒత్తిడి ఎక్కువైపోయి వాళ్ళని తట్టుకోలేనిప్పుడు, అప్పులు ఇచ్చిన వాళ్ళు అందరూ ఒకే రకంగా ఉంటారు. బూతులు తిడతారు, కొట్టడానికి ప్రయత్నిస్తారు, వాళ్ళని కిడ్నాపులు చేస్తారు. ఆ డబ్బులు వసూలు చేయడానికి వాళ్ళు ఎన్నో రకాలుగా నరకయాతనలు పెడుతూ ఉంటారు. అవి తట్టుకోలేక, అందుకే చాలా మంది ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఫోన్ నెంబర్లు మార్చేస్తారు, దొరకరు. వాళ్ళు వచ్చిన ఇంట్లో ఉన్నా లేడని చెప్పిస్తూ ఉంటారు, తప్పించుకోవడానికి చూస్తూ ఉంటారు. ఎన్నిసార్లు తప్పించుకుంటాడు, మొహం చూపించలేడు.
అలాంటి సందర్భాల్లో ఏమీ చేసే పరిస్థితి లేక ఆత్మహత్యలు కూడా చేసుకునేవాళ్ళు ఎంతో మందిని మనం చూస్తాం. ఆత్మహత్య చేసుకోవాలనేటువంటి స్థాయికి వచ్చారు అంటే అంతకుముందు ఎన్ని పాపాలు చేసి ఉన్నారో అర్థం చేసుకోండి. కానీ పత్రి గారు ఒకే అస్తమానం చెప్తూ ఉంటారు, ఎటువంటి పరిస్థితిలో ఆత్మహత్య చేసుకోవద్దు అంటారు. ఎందుకంటే ఆయన ఎప్పుడు చెప్పేది ఒకటే, నీ జీవితాన్ని నీ ఇష్ట ప్రకారమే నువ్వే ఎంచుకొని వచ్చావు. ఇంత దారుణమైన జీవితం నేను ఎలా ఎంచుకుంటానండి అని అనుకుంటారు వాళ్ళు. ఎంచుకుంటాను అంటే మరి ఆ పైలోకాల్లో మనం చెప్పుకున్నాం, మరణించక ముందే మరణించాలన్న దాంట్లో 15 ఎపిసోడ్లు చెప్పుకున్నాం. అక్కడ అయిపోయిన తర్వాత జనాలోకంలో కౌన్సిలింగ్లో అయిన తర్వాత వాడిని మొత్తం మీద ఏదో రకంగా మళ్ళా శరీరం తీసుకోవాలని నిర్ణయించుకున్నాక వాడిని ఆకాశిక్ రికార్డ్స్ రూమ్లో పంపుతారు. వాడు గతంలో చేసినటువంటి జన్మలో చేసిన కర్మలన్నిటినీ ఒక సినిమా కింద చూపిస్తారు, ఆ రూమ్లో పంపుతారు. పంపి చెప్తారు, నువ్వు చేసిన కర్మలన్నీ నువ్వు చూసుకో, అందులో ఏ కర్మలు అనుభవిస్తావో నువ్వే నిర్ణయించుకో, నీ ఇష్ట ప్రకారమే నీ జీవితం నిర్ణయించబడుతుంది అని జన్మ తీసుకోవడానికి ఇష్టపడినప్పుడు నిర్ణయించుకున్నప్పుడే, అది కూడా బలవంతం ఏమీ లేదు. లేదు ఉండాలంటే ఉండు, 1000 సంవత్సరాలు, 10,000 సంవత్సరాలు, 50,000 సంవత్సరాలు కూడా ఉండిపో, ఇక్కడే ఉండిపో. ఉండలేడు వాడు, ఆ రకంగా తట్టుకోలేడు ఆ జీవితాన్ని, ఆ బోర్డు తట్టుకోలేడు. ఇప్పుడైనా వెళ్ళి ఆ కర్మలన్నీ కొన్ని అనుభవించి ఆ కర్మలు కొంత క్లియర్ చేసుకుని, అంటే అప్పు తీర్చుకుని, చాలా పొందిన పేరు మీద ఇక్కడ అప్పే అప్పు అనుకుంటారు, అక్కడ కూడా ఉంటుంది మన పేరు మీద అప్పు. ఇక్కడ ఏదైనా తీసుకుంటే అది ఒకరి దగ్గర నుంచి అప్పు అంటారు. మనం చేసిన కర్మలే అక్కడ అప్పు కింద లిఖించబడతాయి, రికార్డు చేయబడతాయి. ఇక్కడ అప్పు ఎలా తప్పదో తీర్చాలో ఇక్కడదైనా చస్తే ఎగ్గొట్టచ్చేమో, కానీ అక్కడ మటుకు ఎగ్గొట్టే అవకాశం ఏమీ లేదు. ఎవడైనా సరే, వీడు వాడనేం కాదు, ఇక్కడ స్త్రీ పురుషుడు అవేమి లెక్కయ్యద్దండి, మానవుడు అని లెక్కేసుకోండి. స్త్రీ ఎప్పుడు స్త్రీ కాదు, పురుషుడు ఎప్పుడు పురుషుడు కాదు. అందరూ పాఠాలు నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళమే, ఇక్కడ ఉన్న వాటిని చూసి మురిసిపోవడానికి కాదు. ఎంతకాలం ఉంటారు, ఎన్నాళ్ళు ఉంటారు. ప్రతి ఒక్కరూ మళ్ళా ఈ జీవితాన్ని చాలించవలసిందే. ఏదో ఉన్న వాటిని చూసి గర్వించడము, లేకపోతే లేవని దుఃఖించడము, అదృష్టము దురదృష్టం అనుకోవడము, ఏం తెలియక వెనకాల ఏం జరిగిందో అన్నది వాడికి తెలియదు. తెలియక ఏం చేస్తాడు, ఈ 2 పదాలు ఉపయోగిస్తాడు, అదృష్టము దురదృష్టం. అంచేత వాడి ఇష్ట ప్రకారమే జన్మ తీసుకుంటాడు. లేదు అమ్మ బాబోయ్, ఇన్ని కర్మలు మళ్ళా నేను తీసుకుని భూమి మీదకి వస్తే ఇంత నరకం అనుభవించాలా, వెళ్ళి
ఎందుకు వచ్చిన గొడవ, ఇక్కడే ఉండిపోవచ్చు కదా అని అనుకుంటే ఉండిపోతాడు, ఉండిపోవచ్చు. వాడికి స్వేచ్ఛ, ఎక్కడ బలవంతం ఉండదు. అదే పత్రిక గారు చెప్పేది. లేదు, ఇలాంటి పరిస్థితి కాదు, ఇంతకు ముందు అయిపోయింది, ఇక్కడి నుంచైనా నేను నా జీవితాన్ని సరి చేసుకుంటాను, అనుభవిస్తాను, అవసరమవుతే అనుభవిస్తాను, ఆ బాకీ తీర్చేసుకుంటాను, ఆ అప్పు తీర్చేసుకుంటాను, అది తీర్చుకుంటూ ఇప్పటి నుంచి సరైన జీవితం జీవించి నేను నా జీవితాన్ని సరి చేసుకుంటాను. సేవలు చేస్తూ, మంచి కార్యాలు చేస్తూ, ఆ ధ్యానం చేస్తూ, ఆ జ్ఞానం సంపాదించుకుంటూ, ఆ అవకాశాన్ని, ఈ బాధలు అనుభవిస్తూ ఈ పని కూడా నేను చేసుకుంటాను. అనుభవించే బాధలు అంతకుముందు చేసుకున్నవి, ఇప్పుడు చేసేవి భవిష్యత్తుని రూపుదిద్దేవి అని అక్కడ నిర్ణయించుకుంటాడు. పూర్తిగా తన ఇష్ట ప్రకారమే జీవితాన్ని నిర్ణయించుకుని ఈ ఇన్ని కర్మలు అనుభవించడానికి, అవి కూడా వాళ్ళేమి ఇన్ని నువ్వు అనుభవించాలని బలవంతంగా అడి మీద నెట్టడం, అందులో ఎన్ని నీ ఇష్టం. మరి అందులో ఉన్నవన్నీ అయ్యే కర్మలు, ఏం చేస్తాడు, అయ్యే తీసుకోవాలి. కొన్ని ఏమైనా పుణ్యకర్మలు ఉంటే అవి ఏమైనా కొన్ని అయ్యి మిక్సింగ్గా తీసుకుంటాడు. కొన్నాళ్ళు బాధలు, కొన్నాళ్ళు భోగాలు, కొన్నాళ్ళు బాధలు, కొన్నాళ్ళు భోగాలు, ఏదో అయిపోయింది ఇంకా బాగుంది అనుకోవడానికి. అది ఉండదు. బాగుంది అమ్మయ్య అనుకుంటే ఈ లోపల మళ్ళీ ఇంకో కర్మ మీద పడుతుంది. కానీ అది కొంత ఉపశమనం ఇస్తుంది. మరి పుణ్యకర్మలే లేవు వాడి అకౌంట్లో. పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా ఆ కోళ్ళని తిన్నాము, ఆ మేకల్ని తిన్నాము, ఆడిని బాధించడము, ఈయన్ని మోసం గెలిచడము, ఆడిని ఇచ్చేయడము, ఇవే ఉంటే అయ్యే ఎంచుకుంటే ఏం చేస్తాడు? అక్కడ స్త్రీ జన్మ తీసుకున్నా, పురుష జన్మ తీసుకున్నా, ఏ జన్మ తీసుకున్నా ఈ జీవితం అంతా నరకమే. ఒకడు అయాచితంగా సంపాదిస్తాడు, ఒకడు రాత్రి పగలు కష్టపడినా ఏమీ సంపాదించలేడు. నా బతికిలాగైపోయింది, నా దరిద్రం ఎలా అయిపోయింది అనుకుంటాడు. ఎప్పుడు వాళ్ళకి ఊడిగం చేయాలి, ఈడికి ఊడిగం చేయాలి అని. కొంతమంది బాగా సంపాదిద్దామని గల్ఫ్ దేశాలకు వెళ్తారు. ఇక్కడ ఇటు సంపాదిస్తాడో లేదో తెలియదు, ఆవిడ సంపాదిస్తుందో లేదో తెలియదు. వెళ్ళిన తర్వాత అక్కడ ఎన్ని నరకాలు అనుభవిస్తారో అవన్నీ వీడియోల్లో పెడుతున్నారు. ఏదో రికార్డ్ అయి బయటకు వచ్చినాయి. రానివి ఎన్ని ఉంటాయో మనకి తెలియదు, చెప్పుకోవడానికి లేదు. ఆ పాస్పోర్ట్లు తీసేసుకుంటారు వాళ్ళు. ఇంకా వాళ్ళు ఏం చేయడానికి లేదు, రావడానికి లేదు, నేను వద్దు అనడానికి లేదు. రోజు పెట్టే హింస భరించుకోవాల్సిందే. ఇలాంటి నరకాలు ఎంతమంది అనుభవిస్తున్నారండి ఇప్పుడు భూమి మీద? ఏమీ లేదు, అంతా బాగుంది అనుకుంటున్నారు. కానీ ఎవడు సుఖశాంతులతో ఉన్నాడు చెప్పండి? ఎందుకు ఈ జీవితం అంతా అంటే వాడు చేసుకున్న కర్మలే. అది ఇప్పుడు గంగారెడ్డి గారు చెప్పారు, అదృష్టం దురదృష్టం లేవు, అంతా మనం చేసుకున్న కర్మలు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అద్భుతమైన టాపిక్ అండి, అసమర్షి కాదు, గ్రహించాలి. అంచేత జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా సరే, ఇది నేను ఎంచుకున్నదే, నేను చేసినవే,
అని అర్థం చేసుకుని అప్పు తీరుతుంది. అప్పు తీరుతూ ఉంటే ఎంత సరదా పడతాం, సంతోషిస్తాం. అలాగే కష్టాలు అనుభవిస్తూ ఉంటే అంత సంతోషంగా అనుభవించాలి ఎవడైనా సరే. నాకైనా ఏవో దెబ్బలు తగులుతూ ఉంటాయి మా మేడంకి నాకు. తెలుసో తెలియకో ఏదో చేశాం, అనుభవిస్తున్నాం, బాకీ తీరిపోతుంది అనే దృష్టిలో ఇంచుమించు ఆ బాధ సగం కాదు, 30కి పైనే ఆటోమేటిక్గా తొలగిపోతుంది. మీరు ఆ రకమైన భావనలోకి వస్తే కష్టం వచ్చినప్పుడు ఏ రకమైన కష్టం రానివ్వండి జీవితంలో, భర్త వల్ల కానీ, భార్య వల్ల కానీ, ఇరుగు పొరుగు వారి వాళ్ళ కన్నా కానీ, పిల్లల వల్ల కానీ, ఆర్థికంగా కానీ, అనారోగ్యపరంగా కానీ, ఎన్ని రకాలుగా మీకు కష్టం వచ్చినా సరే ఒక్కటే మీరు భావనలో ఉండండి, నా బాకీ తీరిపోతుంది. అనుభవించేస్తే కష్టంలోంచి బయటపడిపోతారండి. శాశ్వతం కాదండి అది, ఏది శాశ్వతం కాదండి. ఆ చైనాలో ఉండేటువంటి ఆ రైతు కథ చూస్తే మనకు అర్థమవుతుంది. ఎంత అద్భుతమైనటువంటి సందేశాలు పత్రి గారు ఏరి మనకిచ్చారో ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. ఎంత అద్భుతం అండి ఇవన్నీ, ఎంత జీవిత సత్యాలండి. ఏదో నాకు రోగం వచ్చింది, రోగం నుంచి బయటపడితే చాలు, నాకు కష్టం వచ్చింది, కష్టంలో నుంచి బయటపడితే చాలు, నాకు ఆర్థిక ఇబ్బంది తీరిపోతే చాలు, నా భర్త బాగా చూస్తే చాలు, నా భార్య అనుకూలంగా ఉంటే చాలు. ఏంటి చాలు? వీడు మోహం. ఇందులోంచి బయటపడ్డమా? ఏం అక్కలా, ఎలాగ బయటపడతావు? 4 రోజులు ఓపిక పట్టు, ఆ కర్మ అయిపోతే ఇంక నువ్వు ఎలాగా బయటపడతావు? పెద్ద ఎవడో ఆడి దగ్గరికి వెళ్ళక్కల, ఈడి దగ్గరికి వెళ్ళక్కల, సంకల్పాలు పెట్టుకోకల, ఆ స్వామీజీని పట్టుకోకల, ఈ గురువుని పట్టుకోకల, ఆడిని పట్టుకోకల, మళ్ళా ఆడి పెట్టే బాధలు, ఆడి మోసాలు, మళ్ళా ఇంకా కొత్త సమస్యల్లో చిక్కుకుని కొత్త బాధలు అనుభవించే బదులు కొంచెం ఓపిక పట్టండి. ఎన్నింటికీ పరిష్కారం ఏంటి అంటే గుర్తుపెట్టుకో, అదే పత్రిక మనకు చెప్పారు, శ్వాస మీద ధ్యాస. ఎంత గొప్ప మంత్రం అండి ఇది, గొప్ప పరిష్కారం అండి జీవితానికి. ఏంటండి అన్నిటికీ శ్వాస మీద ధ్యాస అంటారు, ఎలాగా అని అంటారు. నేను ఒకటే చెప్తున్నాను, మొదటి నుంచి పదే 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 చెప్తున్నాను. ఇది అర్థం కాకపోతే మిమ్మల్ని ఎవ్వడు ఏం చేయలేడు. నేను చెప్పేది అర్థం చేసుకుంటే ఇంకా మీ లైఫ్ తిరుగులేదు. నేను చెప్తున్నాను, ఏమిటి పెట్టావు, చెయ్యి, దీక్షగా చెయ్యి. మన అదృష్టం కొద్దీ టెక్నాలజీ పెరిగి రోజు ఇలా కలుస్తున్నాం. 3 రోజుల క్లాసులు మనం పెడుతున్నాం భీమవరంలో. నువ్వు అటెండ్ అవ్వు, కంటిన్యూ చెయ్యి, తీవ్రంగా చెయ్యి. ఇంకే గొడవ నీకు వద్దు. అన్నీ ఉంటాయి, ఎవరికి ఏమి ఉండవు, ప్రతి ఒక్కడికి ఉంటాయి. భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్కడికి ఉంటాయి, మానవ జన్మ తీసుకున్న ప్రతి ఒక్కడికి ఉంటాయి, లేకుండా ఉండవు. ఏ కష్టాలు లేని జీవితం అంటూ ఎవరికి ఉండదు. కోటీశ్వర్లకైనా తప్పదు, గొప్ప గొప్ప చక్రవర్తులకైనా తప్పదు, ఎవరికైనా తప్పదు. కానీ ఇంకా ఎన్ని నువ్వు పక్కన పెట్టి నీ సాధన నువ్వు తీవ్రంగా కొనసాగిస్తూ ఉంటే జరిగేది ఏమిటి అంటే అశుద్ధమైన నీ మనసు శుద్ధమవుతూ ఉంటుంది. పనికి రాని గుణాల్లో ఉన్న నువ్వు పనికొచ్చే సాత్విక గుణంలోకి వస్తావు. మనసు శుద్ధమవడమే కాదు,
పనికిరాని గుణాల్లోంచి బయటపడి సాత్విక గుణంలోకి వస్తావు. సరిగ్గా పని చేయని బుద్ధి నీకు సరిగ్గా పని చేస్తూ ఉంటుంది, బాగా వికసిస్తుంది. ఆ స్టేజ్కి నువ్వు రాగలిగితే, నేను ఎప్పుడూ చెప్తున్నాను, మిమ్మల్ని సరైన విధంగా ఆ బుద్ధే మిమ్మల్ని నడిపిస్తుంది. ఫస్ట్ మనం చేయవలసిన పని మన బుద్ధిని వికసింప చేసుకోవడం. ఏ సమస్య అయినా ఎదుర్కొనే శక్తి నీకు వస్తుంది. ప్రతి దానికి పరిష్కారం నీకు దొరుకుతుంది. ప్రతిదీ అర్థం చేసుకోగలవు, ప్రతి విషయము బాగా ఆలోచించగలవు, సరైన నిర్ణయం తీసుకుంటావు. ఆ సమస్యల్లోంచి తేలికగా బయటపడతావు. దుఃఖకరమైన జీవితంలోంచి ఆనందకరమైన జీవితంలోకి మారిపోతావు. అన్నిటినీ అధిగమిస్తావు. బుద్ధి బాగా వికసించడం అంటే యుక్తిని ప్రదర్శించడం. గుర్తుపెట్టుకోండి, ప్రతి విషయంలో యుక్తిగా జీవిస్తావు. అన్నిటికంటే యుక్తి గొప్పది. తేలిగ్గా దాటచ్చు, దేన్నైనా పరిష్కరించుకోవచ్చు. ఏమో అర్థం కావట్లేదు అనేమి అనవు. ఆ యుక్తి ఉపయోగిస్తావు. అంతేకాదు, నువ్వెప్పుడైతే ఆ స్థాయికి సాధన చేసి ఆ స్థాయికి చేరతావో నీ శక్తి అపారంగా పెరుగుతుంది. ఏమీ చెయ్యలేని వాడిగా ఉన్న నువ్వు అంటే ఏమీ ఆలోచించలేవు, ఏమీ నిర్ణయం చేసుకోలేవు, ప్రతిదీ అయోమయము, అర్థం కాని పరిస్థితి. ఏంటి నా బతికిలా అయిపోయింది, చావడం మేలు అని అనుకునే పరిస్థితి నీకు అక్కడ ఏమైంది అంటే ఆలోచించే స్థితి లేదు. ఎవడో ఒకటి కాళ్ళ మీద పడ్డం తప్ప అంతకన్నా దిక్కు లేదు. ప్రపంచం అంతా అదే స్థితిలో ఉంది. అందుకే విగ్రహారాధన, ప్రార్థన, నమాజు, ఇంకా తప్ప దిక్కు లేదు ఎవడికి. నువ్వే కాపాడాలి, నువ్వే రక్షించాలి. ఎప్పుడైతే నీ శక్తి పెరిగిందో నీ వాక్కుకు శక్తి పెరుగుతుంది, నీ పనులకు శక్తి పెరుగుతుంది, నీ చేతలకి శక్తి పెరుగుతుంది. ఎప్పుడైతే నీలో శక్తి పెరిగిందో ఎటువంటి వాడైనా సంశయిస్తాడు నీ జోలికి రావాలంటే. తెలియకుండా లోపల భయపడతాడు. నీ కుటుంబంలో ఉన్న వాళ్ళ ప్రవర్తన కూడా మారిపోతుంది. ఎందుకు వీడి జోలికి మనం వెళ్దాం, వీడి జోలికి మనం ఎందుకు వెళ్దాం? ఈ శక్తి పెరిగినప్పుడే అది సాధ్యం. ఎన్ని చెప్పినా వినటం లేదండి, మూర్ఖుడండి, తాగేస్తున్నాడండి అన్న వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఎప్పుడూ నీ శక్తి పెరిగినప్పుడు నువ్వు బాధలు పోవాలనుకుంటావు, కానీ శక్తి పెంచుకోవాలని ఎందుకు అనుకో. నీ శక్తి పెరిగితే బాధలు ఆటోమేటిక్గా పోతాయి. పెద్ద కష్టం కూడా చిన్న కష్టం అయిపోతుంది.
70-80% అక్కడే నువ్వు బయటపడిపోతావు. పెంచుకుని చూడు. ఏమోనండి మీరు అలా అంటున్నారు కానండి అంటారు. పెంచుకోకుండా మాట్లాడే మాటలు. పెంచుకున్నాక అప్పుడు చెప్పాలి. అప్పుడు వాడి నోటితో వాడే అంటాడు, ఆవిడే అంటాడు, కరెక్టేనండి మీరు చెప్పింది అని. ఏంటో మబ్బులు విడిపోయినట్టు విడిపోతున్నాయండి అంటారు. ఇంకా అక్కడికి మనం జ్ఞానం దాకా వెళ్ళలేదు, కర్మలేమి దగ్ధం చేసుకోలేదు, ఇంకా ఆ స్థాయికి వెళ్ళలేదు మన సాధన. అయినా సరే 70-80% నువ్వు బయటపడతావు. నీ దీక్ష బాగా ఉండి ఇంకా పైకి నువ్వు వెళ్ళగలిగితే 100% నువ్వు అన్నిట్లోంచి బయటపడతావు. అది మాట అలా ఉన్నా ఇక్కడి దాకైనా మనం రావాలి. అదే నేను పదే 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 చెప్పేది. రండి భీమవరం, ప్రతి నెల మంచి అవకాశం. ఆ స్థాయికి చేరుకోండి, కష్టపడండి. ఎందుకు ఎంతసేపు రిలాక్స్ అయిపోయి సుఖపడిపోదాం అనుకుంటారు, కానీ కష్టపడి సాధన చేద్దామని ఎందుకు అనుకోరు? ఏంటి రిలాక్స్ అవ్వాలి? రిలాక్స్ అవ్వాలి అంటేనే కష్టపడాలి. ఎప్పుడు ఒక మాట చెప్తాను నేను, కష్టపడితేనే కష్టాల్లోంచి బయటపడతారు. ఖచ్చితంగా రాసుకోవాల్సిందే ప్రతి ఒక్కరు. ఎవడైనా సరే ఎవరైనా సరే కష్టపడితేనే కష్టాల నుంచి బయటపడతారు. ఎంతసేపు కష్టపడకుండా చిట్కాలు కావాలి. ఎవడు బయటపడేస్తాడో ఆడు పడేస్తే ఈడు ఎంజాయ్ చేసేస్తాడు. దొబ్బుదామని చేసి వచ్చినోడు అనిపించాలా అక్కర్లేదు. కష్టపెట్టావు, కష్టం వచ్చింది, కష్టపడు, కష్టాల్లోంచి బయటపడు. సిద్ధాంతం ఇదే. కష్టపెట్టావు, జంతువులనో పక్షులనో తోటి వారినో సాటి వారినో కష్టపెట్టావు, దాని ఫలితంగా కష్టాలు తెచ్చుకున్నావు. అనుభవిస్తున్నావు. అమ్మోయ్ బాబోయ్ అంటున్నావు. అమ్మోయ్ బాబోయ్ కాదు నువ్వు అనవలసింది. కష్టపడి ధ్యానం చేయి, శ్వాస మీద ధ్యాస పెట్టు. నువ్వు గైడింగ్ మెడిటేషన్ చేస్తే నీ బతికంతే. బుద్ధి వికసించదు, శక్తి రాదు, ఏది పరిష్కారం అవ్వదు. శ్వాస మీద ధ్యాస పత్రి గారు మనకి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి మార్గం. చెయ్యి. నీకు తెలియకుండానే నీ శక్తి అపారంగా పెరుగుతుంది. చెప్పిన నియమాలు పాటించు, ఆహార నియమాలు కానీ ఇంకేమైనా సరే. తినే చెప్పట్లేదు సంకల్పాలు పెడితే నీ శక్తి అంతా కోల్పోతామని. ఏదో సంపాదిస్తావు కొత్త శక్తి కొంత చేసి. ఓ చిన్న సమస్య గురించి 4 రోజులు ఎదురు చూస్తే వదిలిపోయే దాని గురించి సంకల్పం పెడతావు. ఈ శక్తి అంతా పోతే 6 మాసాలు, లేకపోతే ఇంకా కొంచెం పెద్దదాన్ని గురించి పెడితే 6 సంవత్సరాలు నువ్వు సాధన చేసి సంపాదించిన శక్తి అంతా పోతుంది. ఇలాంటి ఎదో పనులు చేస్తావు. అయ్యే చెయ్యొద్దు అంటున్నాం మేము. ఈయనేంటి ఇలా చెప్తాడు, ఆయన సీనియర్ మాస్టరే కదా, ఇలాంటి ఎదో ప్రశ్నలు వేస్తాడు. ఎన్నోసార్లు చెప్పాం, శక్తి కోల్పోకుండా ఉండాలంటే ఏం చేయాలి అన్న విషయం. సంపాదించు, సంపాదించుకున్నది నిలబెట్టుకో, ఇంకా ఇంకా పెంచుకుంటూ ఉండు. ఎలాంటి మార్పులు వస్తాయి చూడు.
శక్తి ఉన్నవాడు సహిస్తూ ఎదురు చూస్తూ ఉంటాడు. శక్తి లేనివాడు తట్టుకోలేక వెలవెల్లాడుతూ ఆడి కాళ్ళ దగ్గర పడిపోతాడు. ఇదే తేడా. శక్తి పెరిగే కొద్దీ బుద్ధి వికసిస్తుంది. మనసు యొక్క శక్తి పెరగడం అంటే మనసు యొక్క ప్రాముఖ్యం తగ్గడం. సింపుల్ మాట రాసుకోండి. శక్తి పెరగడం అంటే మనసు యొక్క ప్రాముఖ్యం తగ్గడమే శక్తి పెరగడం అంటే. ఆత్మ యొక్క ప్రాముఖ్యం పెంచుకోవడం. అదే శక్తి పెరగడం అంటే. ఇంతకన్నా ఏమి లేదు. ధ్యానంలో చేయవలసింది అదే. మనసు యొక్క ప్రాముఖ్యం తగ్గించుకోవడం, ఆత్మ యొక్క ప్రాముఖ్యం పెంచుకోవడం. అంటే ఇంకా మీకు అర్థం కావాలి అంటే మానవ లక్షణాలు తగ్గించుకోవడం, దైవ లక్షణాలు పెంచుకోవడం. అది గుర్తుపెట్టుకోండి. మానవ స్థితిలోంచి దైవంగా ఎదగడం. ఎన్ని రకాలుగా చెప్తున్నాను. శక్తి తగ్గడము అంటే దైవం మానవుడిగా మారడం. శక్తి పెరగడము అంటే మానవుడు దైవంగా ఎదగడం. అంతే. ఇంకెన్నిసార్లు చెప్తాం? ఏం చెప్తాం? ఏమి అర్థం కాదు. అందులో ఉన్న లోతులు ఏంటో అర్థం కాదు. శక్తి పోకూడదు, శక్తి పెంచుకోండి అంటే ఏమి అర్థం అవుతుంది? నేను జ్ఞానంలో కూర్చున్నానండి, ఏంటో అపారంగా వచ్చేస్తుందండి, తట్టుకోలేకపోతున్నానండి, తల బరువు ఎక్కుపోతుందండి, జ్ఞానం మానేశానండి అంట. ఓ కారిపోతుందంట అక్కడ. నువ్వు జ్ఞానంలో నీ కారిందో లేదా ఎవరికి అక్కల, నీ ప్రవర్తన ఎలా ఉంది అది చూసుకో. అదే నేను పదే చెప్పేది. ఓ అనుభవాలు చెప్పమంటే ఓవర్ యాక్షన్ చేస్తారు. తట్టుకోలేకపోతున్నారంటే ఆ శక్తి. సరే వచ్చేసింది నీకు, ఏంటి నీకు ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి? ఏం చెప్పలేరే? ఎంత మారింది నీ ప్రవర్తన? మానవ లక్షణాల్లోంచి దైవ లక్షణాలకి ఎంత మార్పు వచ్చింది? ఇది చూసుకోండి. ధ్యానంలో అబ్జర్వ్ చేయవలసింది ఇది. అనుభవాలు గడుగుడ్డు గంగరపాసుక. పత్రి గారు ఒక్కసారి చెప్పారంటే ఎంతో అర్థం ఉంటుంది. అపారమైన జ్ఞానం సంపాదించుకున్న వాళ్ళని ఉద్దేశించి చెప్తూ ఉంటారు ఆయన. పామరుల గురించి కూడా కొన్ని చెప్తూ ఉంటారు. వీళ్ళు అయ్యి పట్టుకుంటారు, అయ్యే నచ్చుతాయి. ఆ స్థితిలో వీళ్ళు ఉన్నారు పామరులు కాబట్టి. పత్రి గారు అలాగే చెప్పారు కదండి, అలాగే చేస్తున్నారు కదండి. పిచ్చి అదవలు కాకపోతే జ్ఞానాన్ని ఉద్దేశించి చెప్పినవే మీరు తీసుకుంటే మీరు కూడా ఆ స్థాయికి వస్తారు. అయ్యేంటో మీకు అర్థం కావు. కొత్తగా పెళ్ళైన ఆవిడ అత్తోరింటికి వెళ్ళాలంటే చాలా భయం. ఎవరు ఉంటారో, ఎలా ఉంటారో ఏంటో. నేను వెళ్ళను అంటే ఎలా కుదురుతుంది అత్తోరింటికి? అన్నిటికీ సిద్ధపడి వెళ్తే అందరిలోనూ కలిసిపోతుంది.
వీడికి అమెరికాలో సీట్ వచ్చింది, స్కూల్లో, కాలేజీలో. భయపడితే అలాగా. మా పాత ఫ్రెండ్స్ ఉండరు అక్కడ, ఎవళ్ళు ఉంటారో ఎలా ఉంటారో అంటే ఇంకేమీ ఎదుగుతాడు వీడు. ఈ మూర్ఖత్వం వదలాలి. జ్ఞానవంతులు కావాలి, అలాంటి జూములు తీసుకోండి, జ్ఞానం బోధించేవాళ్ళు. అదే సజ్జన సాంగత్యం, సత్యం గురించి బోధించగలిగిన వారి సాంగత్యం. చేత శ్వాస మీద ధ్యాసే అన్నిటికీ పరిష్కారం. ఇది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి అసమర్షిగా. ఇందులో ఎంత రహస్యం ఉందో ఊరికే ఒక్కసారి ఉంటే ఏం తెలుస్తుందండి మీకు? అందులో ఎంత ఎనాటమీ ఉందో. వినగా 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 అబ్బా ఇంత ఉందా అన్నది మీకు అర్థమవుతుంది. ఈ ఉపన్యాసాలు ఇవన్నీ మనకి ఎందుకండి? నువ్వు ఎన్ని విన్నా, ఎన్ని శాస్త్రాలు అధ్యయనం చేసినా, ఎంత గొప్పవారి సందేశాలు వింటున్నా నీ దుఃఖం పోదు. నువ్వు శ్వాసమై ధ్యాస ఉంచి ధ్యానం చేస్తేనే నీ దుఃఖాన్ని నువ్వు పోగొట్టుకోగలవు. ఇది గుర్తుపెట్టుకోండి. ఉపన్యాసాలకి ఆకర్షితులు కావడం కాదు, వాళ్ళ మేధాతనంతో మిమ్మల్ని మరిపిస్తూ ఉంటారు. అదొస్తుంది, ఇదొస్తుంది, ఇదైపోతుంది, అదైపోతుంది అని. ఏదైపోతుంది, ఏది ఎలా వచ్చేస్తుంది, ఎవడొస్తాడు, ఎవడికి ఏం చేస్తాడు? నీకు డబ్బు వచ్చేస్తుంది, నీకు అవి వచ్చేస్తాయి, ఇవి వచ్చేస్తాయి. ఆడున్నాడు, ఈ లోకంలో ఉన్నాడు. నీ దగ్గరే అనంతమైన శక్తి ఉంది. నువ్వు సాధించుకోవడం మానేసి ఎవడి కోసమో చెకోర పక్షలా ఎదురు చూస్తే, ఎందుకు ఎదురు చూడడం? నీ శక్తిని ఉపయోగించుకోవచ్చు కదా, నువ్వు కృషి చేయొచ్చు కదా. అంత దిగజారిపోయి ఉన్నావా? ఏమి చేయలేని వాళ్ళు ఉన్నావా? కనీసం శ్వాస మీద ధ్యాస కూడా ఉంచలేకపోతున్నావా? ఎంత మూర్ఖుడు అండి. పత్రి గారు లాంటి వాళ్ళు, ఇంత గొప్పవాళ్ళు స్పష్టంగా చెప్తున్నారే, ఎవరిని ఎవరు వద్దంచలేరని. నువ్వు ఆ మాటలకి అట్రాక్ట్ అయిపోతున్నావే. ఆ నక్షత్ర లోకాల్లోంచి, ఈ లోకాల్లోంచి, ఆ లోకాల్లోంచి వచ్చేస్తున్నారు అని చెప్పి ఎయ్యో పుస్తకాలు చదివి ఆ పేర్లు ఏయో చెప్తారు. ఈ లోకాలు, ఆ లోకాలు. కొత్త పుస్తకాలు చదివితే మీరు కొత్త పేర్లు తీయచ్చు. లక్షలు ఉన్నాయి పుస్తకాలు. అవన్నీ పక్కన పడేశాడు పత్రిక. అందులోంచి సారం తీసిచ్చాడు. పత్రిక గారి చదవండి పుస్తకాలు. అది నేను పదే 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 చెప్పేది. వాటిలో ఏమీ లేదు. సేతు పుస్తకాలు అద్భుతమైన పుస్తకాలని చెప్తారు పత్రిక. ఆ పుస్తకాలన్నిటి సారం 2 మాటలు చెప్పారు. ఉద్ధరేణ ఆత్మనాత్మానం, ఎవరి వాస్తవానికి వారే సృష్టికర్తలు. ఆ మొత్తం పుస్తకాల్లో ఉన్న సారం ఇదే అని చెప్తారు. సేత్ మీరు ఎంత అధ్యయనం చేయండి, 300 500 ఉన్నాయి పుస్తకాలు, రేటు కొనుక్కోండి, ఎన్ని ఉంటే అన్ని కొనుక్కోండి, అన్ని ఓపికగా చదవండి. చివరికి మీకు వచ్చేది ఏది అంటే ఈ 2 చెప్పారు పత్రిక.
ఉద్ధరైన ఆత్మనాత్మ. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి, ఎవరిని ఎవరు ఉద్ధరించలేదు. బుద్ధుడు కూడా అదే చెప్పాడు. ఏమండి, బుద్ధుడు చెప్పింది, కృష్ణుడు చెప్పింది తప్ప, పత్రి గారు చెప్పేది తప్ప, వీళ్ళకంటే వీళ్ళు గొప్పవాళ్ళ ఈ బుడ్డ మాస్టర్లు, నిన్న కాక మొన్న వచ్చిన వాళ్ళు, వీళ్ళకేం తెలుసండి? ఆయన అంతటా ఆయన చెప్పింది వీళ్ళు అర్థం చేసుకునే స్థాయి ఎక్కడుందండి వీళ్ళకి? ఎవరి వాస్తవానికి వాళ్ళే సృష్టికర్త. నువ్వు చేసుకున్న కర్మలను బట్టే నీ ప్రస్తుత వాస్తవం ఆధారపడు. నువ్వు చేసుకున్నదే నాయనా నువ్వు అనుభవిస్తున్నావు. ఇప్పుడు అక్కడ అదృష్టము దురదృష్టము ఏమీ లేవు నాయనా. అద్భుతమైన టాపిక్ వాళ్ళు తీసుకున్నారు. చేసినవే అనుభవిస్తావు. అంచేత చెయ్యవలసిన దాని మీద దృష్టి పెట్టిన ఆయన. చేయవలసినవి నిర్లక్ష్యం చేయకు. ఎంతసేపు చెకోర పక్షిలాగా ఎదురు చూడడం కాదు. ఆడిస్తాడా ఈడిస్తాడా అని చూడడం కాదు. కళ్ళు మూయి. నిన్ను నువ్వు ఉద్ధరించుకునే ప్రయత్నం చెయ్యి. ఉద్ధరైన ఆత్మనాత్మానం. మార్గం కూడా చెప్పారు పత్రి గారు. శ్వాస మీద ధ్యాస, గైడింగ్ కాదు, మాట మీద ధ్యాస కాదు, మ్యూజిక్ మీద ధ్యాస కాదు, శ్వాస మీద ధ్యాస. ఇది అర్థం కాకపోతే మనం ఏమి చెయ్యలేం. వాడి కర్మ ఇంకా ఎన్ని జన్మలు ఎత్తాలో వాడు. మన స్థాయికి రావాలి అంటే శ్వాస మీద ధ్యాస పెట్టి స్థాయికి రావాలి అంటే అది ధ్యానం అనుకుంటున్నారు. ధ్యానం కాదు. ఊరికే కొత్తగా ఉన్నవాళ్ళు ఎవరినైనా ధ్యానంలో కూర్చోబెట్టడానికి నేర్పడానికి ఒక్కసారి శ్వాస అంటే కంగారు పడతాడు. కాబట్టి అలవాటు చేయడమే తప్ప అంతకన్నా ఇంకేం. ఎవడోనంట పాలు తాగితే బలం అన్నాడు. ఈడు పాలు తాగితే బలం, పాలు తాగితే బలం, పాలు తాగితే బలం, పాలు తాగితే బలం అని వింటున్నాడు, అంటున్నాడు. ఆడికి ఏమైనా వస్తుందండి బలం? ఏమైనా కొద్దో గొప్ప బలం ఉంటే అది కూడా పోద్ది నీరసం వచ్చి ఎక్కువసార్లు. అంటే ఎవడికి వస్తుంది? పాలు తాగిన వాడికి వస్తుంది. పత్రి గారు పాలు తాగమంటున్నారు. పాలు తాగితే బలం, పాలు తాగితే బలం అని చెప్తున్నారు. ఆయన్ని ఉపన్యాసాలు దంచేస్తున్నారు అందరూ. ఎందుకు ఉపన్యాసాలు? ఎన్నిసార్లు వింటారు? ఎంత వింటారు? ఎన్ని విన్నా చివరికి ఒకటే, శ్వాస మీద ధ్యాస ఉంచాలి. ఆ పని చేయొచ్చుగా. సంవత్సరాల తరబడి వింటున్నారే, సరిగ్గా ధ్యాస పెట్టరే. ధ్యాస పెట్టించి ఇంకా సోది చెప్తూనే ఉంటారే. శ్వాసను కూడా చేయించడం. అందుకే భీమవరంలో అన్నేసి గంటల ధ్యానంలో శ్వాస మీద ధ్యాస పెట్టిస్తాం. సైలెన్స్ మెడిటేషన్. అది చేయకుండా ఏమీ లాభం లేదు. ఎన్ని విన్నా లాభం లేదు. ఆయన బాగా చెప్తున్నాడండి, ఈయన బాగా. ఎవడు చెప్పడం అన్నీ బాగానే ఉంటాయి. అది వస్తుంది ఇది వస్తుంది అంటే బాగా ఉండక ఎలా ఉంటుంది? వచ్చేసింది ఆయనకి. ఏమొచ్చింది? బొచ్చు. చేస్తేనేగా వచ్చేది. ఇంటే వస్తుందా? భగవద్గీత పారాయణ చేస్తే ముక్తి వచ్చేసిందా? ఆ సారాన్ని అర్థం చేసుకుని దానికి అనుగుణంగా నువ్వు ప్రయత్నిస్తేనే వచ్చేది ముక్తి. అంచేత గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఇక్కడి నుంచైనా సరే మీ సాధన తీవ్రతరం చేయండి. ప్రతిరోజు 4 గంటల నుంచి 6:30 దాకా
దీక్షగా చేయండి. మీకోసమే, మీ భవిష్యత్తు కోసమే, మీ భవిష్యత్ జీవితం కోసమే. మీకోసము అంటే మీ దేహం కోసం కాదు, ఆత్మ కోసం. ఆత్మకు లాభం కలిగితే దేహానికి లాభమే, ఆత్మకి నష్టం కలిగితే దేహానికి నష్టమే. పై లోకాలకు వెళ్ళే ఆత్మ లాభం కోసమే, అక్కడి నుంచి మళ్ళా కొత్త జన్మ తీసుకునే ఆత్మ కోసమే. ఇన్ని భవిష్యత్తులు ఉన్నాయి మనకి. కష్టపడండి. అయిపోయింది, ఏదో అయిపోయింది, ఇంకా దాన్ని పక్కన పెట్టేయండి. ఇక్కడ నుంచైనా ఉన్న మీ శేష జీవితాన్ని దీనికోసం కేటాయించుకోండి. రోజులో కొంత సమయం దీనికి కేటాయించండి. ఒంట్లో బాగోపోయినా, నీరసంగా ఉన్న పత్రిక తిరుగుతున్నారా లేదా? ఎలా పడుకుంటాడు ఆయన? పడుకోవడానికి వచ్చాడా? అందరినీ తట్టి లేపడానికి వచ్చాడు. ఆ పనే చేస్తున్నాడు ఆయన. చెయ్యవలసిన పని చేస్తున్నాడు. చెయ్యవలసిన దానికంటే ఎక్కువే చేస్తున్నాడు. కష్టపడండి. చేత వాళ్ళ చాలా అద్భుతమైన పాయింట్ తెలుసుకున్నాం. అదృష్టము దురదృష్టం అంటూ ఏమీ లేవు. మనం చేసుకున్న కర్మల్ని బట్టి. నువ్వు మంచి కర్మలు చేసుకో, నువ్వు అదృష్టవంతుడు అవుతావు. నువ్వు చెడ్డ కర్మలు చేసుకుంటే నువ్వే దురదృష్టవంతుడైపోతావు. నీ అదృష్టము దురదృష్టం నువ్వు గతంలో చేసుకున్న కర్మల్ని బట్టేనైనా. అది తెలియక ఏం చేసావు ఏంటో అన్నది తెలియక గతంలో ఈ పదం ఉపయోగిస్తున్నావు అంతే. స్పష్టంగా చెప్పారు పత్రిక. దృష్టము అంటే కనిపించేది, అదృష్టము అంటే కనిపించని. కనిపించని జన్మల్లో సమయంలో నువ్వు చేసినటువంటి పుణ్య కార్యాలే, మంచి కార్యాలే, సత్కార్యాలే, సత్కర్మలే పుణ్య కలిసి వచ్చి అదృష్టవంతుడు అని పిలిపించుకోబడుతున్నావు. నువ్వు అనుకుంటున్నావు కూడా. నువ్వు చేసిందేనైనా. ఇక్కడ ఏ దేవుడు నిన్ను అదృష్టవంతుణ్ణి చేయలేదు. ఏ దేవుడు ఎవరిని దురదృష్టవంతుణ్ణి చేయడు. ఎవరి జీవితాల్లోనూ ఆయన వేయలేటాడు. ఆయనకి అవసరం లేదు. ఎవరిని వాడే ఉద్ధరించుకోవాలని ఆయన అని చెప్పాడు కృష్ణ భగవానుడు. నువ్వు కష్టపడడం మానేసి, చేయడం మానేసి, ఆ దేవుడు నాకు అదృష్టం కలిగితే చాలు, ఇంకేం కావాలి, అట్టుపళ్ళు ఇస్తాను, కొబ్బరికాయలు ఇస్తాను. ఈడ అట్టుపళ్ళు కొబ్బరికాయలు ఆయన ఏం చేసుకుంటాడండి? సృష్టి నియమాల ప్రకారం నువ్వు ప్రవర్తించు, నువ్వు కష్టపడు, కృషి చేయి. ఆయన ఎందులోనూ ఏలెట్టాడు, అన్నిటికీ సాక్షిభూతుడు. అంచేత మరి మనం ఇక్కడి నుంచైనా బాగా కృషి చేద్దాం, కష్టపడదాం, సాధిద్దాం, అందరి చేత అదృష్టవంతులు అని అనిపించుకుందాం. అది ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ నేను మరొక్కసారి ధన్యవాదాలు చెప్తాను. థ్యాంక్ యూ.